వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. ఈరోజు పంచమి, గురువారం, పుబ్బ నక్షత్రం అండి, శుక్ర నక్షత్రం. అలాగే గురుగ్రహం. ఈరోజు గురుదత్త నామాన్ని జపించడం వలన మనకు మానసిక ప్రశాంతత, దైవ బలము, గురుబలం పెరుగుతుంది. అలాగే మనకి అదృష్టం అనేది ప్రాప్తిస్తుంది. అందరూ కూడా గురునామాన్ని జపించండి. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. మనకు ప్రకృతి అమ్మ లాంటిది. ప్రకృతిని మనం ఏమడిగినా కూడా మనకు ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. కానీ కరెక్ట్ టైంలో అడగాలి. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి, నేను ఇలా ఉండాలి అమ్మ ప్రకృతి మాత, నాకంతా మంచి జరగాలని వేడుకోండి. అలాగే సూర్యాస్తమయానికి ముందు నేను మంచిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, అందరి ప్రేమ ఆకర్షణ నాకు దక్కింది అని అనుకుంటూ ఉంటే అప్పుడు సంధ్యావేళలో తథాస్తు దేవలు అస్తు అస్తు అంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక కథ అండి. ఒక పెద్దాయన ఉంటాడు. పెద్ద కంపెనీ, కోట్ల ఆస్తి అనేది ఉంటుంది. ఒకరోజు దేవాలయానికి వెళ్తాడు దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి. అక్కడ ఉన్న అర్చకులు, మీరు మీ వెనుక ఎన్నో పుణ్య కార్యాలు చేసుంటే పూర్వజన్మల్లో, అలాగే మీ తల్లిదండ్రుల పుణ్యాల వలన మీరు ఇంత స్టేజ్లో ఉన్నారు. మీరు కాస్త మీ ఆస్తిలో కొంచెం దాన ధర్మాలు చేస్తే పుణ్యం సంపాదించుకుంటారండి. మరు జన్మలో కూడా మీరు మంచిగా ఉంటారు. వెళ్ళేటప్పుడు ఈ ఆస్తులు, డబ్బు మీతో రాదు, పాపపుణ్యాలు మాత్రమే వస్తాయి. అంటే ఆ వ్యక్తి, డబ్బులు ఏమన్నా ఊరికే వస్తున్నాయా, నా దగ్గర డబ్బులు ఉన్నాయని దాన ధర్మాలు చేయమంటున్నావు, నేను ఎందుకు తీసుకెళ్ళానో చూస్తాను అని చెప్పేసి కంపెనీకి వెళ్ళిపోతాడు. కంపెనీకి వెళ్ళి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి బాగా చదువుకొని ఉన్న వాళ్ళని, మంచిగా పొజిషన్లో ఉన్న వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని, నేను చనిపోయాక ఈ డబ్బునంతా నాతో తీసుకెళ్ళాలి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ ఆలోచిస్తారు, ఇలా అడుగుతున్నాడేంటి ప్రశ్న అని చెప్పేసి. అలా దారి మీరు కనపడితే మీకు ₹1,00,00,000 నజరానా ఇస్తానని చెప్తాడు. ఇంకా అందరూ ఫ్లైఓవర్ వేస్తే అతను నరకానికి వెళ్తాడా, స్వర్గానికి వెళ్తాడో తెలియదు. లేదంటే అతను చనిపోయాక పూడ్చిపెడితే తీసుకెళ్తాడేమో అని ఇలా రకరకాలుగా అనుకుంటారు. తర్వాత అందులోంచి ఒక వ్యక్తి వచ్చి, నేను చెప్తాను సార్ అని చెప్పేసి చెప్తాడు. మీరు అమెరికా వెళ్ళారా అని అడుగుతాడు సార్ని. వెళ్ళాను అంటే, మరి అక్కడ డబ్బులు మీరు ఎలా వాడతారు అంటే, డాలర్స్కి మార్చుకొని వాడతాను అని చెప్తాడు. అంటే మీరు ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలోకి ఈ డబ్బును మార్చుకొని వెళ్తారు అంతే కదా సార్ అని అడుగుతాడు. అవును అని చెప్తాడు. అలాగే మీరు చనిపోయిన తర్వాత వెళ్ళడానికి డబ్బు మార్చుకునేది, ఈ డబ్బును పుణ్యంగా మార్చుకొని మీరు వెళ్తే మీతో పాటు ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చు సార్. ఈ డబ్బు మీకు పుణ్యంగా ఎప్పుడు మారుతుంది అంటే, మీరు దాన ధర్మాలు చేసినప్పుడు అని చెప్తాడు. ఇక అతనికి బాస్కి ఇతను చెప్పే విధానం నచ్చి, సరే అని ఉన్న ఆస్తినంతా దాన ధర్మాలు చేసిస్తాడు అర్హత ఉన్న వాళ్ళకి. అలా చేస్తాడనమాట. ఇక ఒక మహారాజు ఉంటాడు. ప్రపంచమంతా జయిస్తాడు. కానీ ఆయనకి మనశ్శాంతి, తృప్తి అనేది ఉండదు. ఒకరోజు ఒక ఆశ్రమంలో ఒక ఋషి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు, నువ్వు ఎన్నో యుద్ధాలు చేశావు, ఎంతమందినో చంపావు, ఎంతోమంది నీతో యుద్ధం చేసిన వాళ్ళు, నీ తరపున చేసిన వాళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్ళ కుటుంబం శాపాలు, ఆర్తనాదాలు, బాధలు, ఆ రక్తం అన్నీ ఉంటాయి కదా. నిన్ను రాజనీతి ఎంత కాపాడినా ఆ శాపాలు మాత్రం నీ వెంటే ఉంటాయి. అవి తొలగిపోవాలంటే నువ్వు దాన ధర్మాలు చేయాలి అని చెప్తాడు. తదుపరి ఆ రాజు ఉన్నదంతా దాన ధర్మాలు చేసి భగవంతునికి దాసోహం అయిపోతాడు. ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, చిన్న దానాన్ని చేయండి. గోవుకి ఒక అరటిపండు పెట్టడం, పక్షులకి ఆహారం వేయడం, నదిలో చేపలకు ఆహారం వేయడం, డాగ్స్కి ఏదైనా తినిపెట్టడం, ఇలాంటివి సరిపోతాయండి. చిన్నగా ఏదో ఒకటి చేయండి. ఈరోజు నిత్య పరిష్కారం. చాలామంది స్త్రీలు జుట్టు విరబోసుకుంటూ ఉంటారు దేవుడు పూజ చేసేటప్పుడు ఇంట్లో. అలా ఎప్పుడు తిరగకూడదు. ఎందుకంటే దేవుడి రూమ్లో ఉన్నప్పుడు మన ఆరా ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అలా విరబోసుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపించి డిప్రెషన్, కోపం పెరుగుతుంది. ధ్యానం చేసేటప్పుడు కానీ, పూజ చేసేటప్పుడు కానీ జుట్టును అల్లుకోవాలి, ముడి వేసుకోవాలి, లేదంటే చిన్నగా ఒక గంట అయినా కట్టుకోవాలి. ఇలా జుట్టు విరబోసుకొని తిరిగే వాళ్ళకి రాక్షస గుణాలు ఎక్కువగా ఉంటాయి. మెదడు ప్రశాంతంగా ఉండదు. ఇక ఈరోజు తారాబలం, నిత్య నక్షత్రం పుబ్బ నక్షత్రం తీసుకుంటే అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి
సంపద తార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార, ఆరుద స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి ప్రత్యేక తార, పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి క్షేమతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు వాస్తు సింహద్వారం కొంతమందికి తూర్పుకు పెట్టుకుంటారు, కానీ దక్షిణం వైపు మెయిన్ రోడ్ ఉంటుంది. అలా ఇంట్లో ఉన్నప్పుడు స్త్రీలకు ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. పిల్లలు పేరెంట్స్ చెప్పిన మాట వినరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. దక్షిణం వైపు మెయిన్ రోడ్ ఉన్నప్పుడు దక్షిణం వైపు ఒక డోర్ కంపల్సరీ ఉండాలి. అలాగే దానికి ఆపోజిట్లో ఆ ఎనర్జీ బ్యాలెన్స్ చేయడానికి ఇంకో డోర్ పెట్టుకోవాలి. ఇది పెట్టడం వీలు కాకపోతే శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోండి. రేపు ఉదయం పూజ అప్పుల బాధ నుండి విముక్తి కోసం రేపు మహాగణపతిని జిల్లేడు పూలతోటి గరికతోని పూజించి అర్చించి మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇక పిల్లల విద్యాభ్యాసంలో అభివృద్ధి ఉండడం కోసం పిల్లలకి ఏకాగ్రత పెరగాలంటే పిల్లల చేత ఈ పూజను చేయించండి. సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. జ్ఞానము ప్రశాంతత మనకు కలగాలంటే ఈరోజు సాయంత్రం హయగ్రీవ స్వామి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ మట్టి ప్రమిదల్లో 2 దీపాలను వెలిగించి హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఫోటో విగ్రహం లేనట్లయితే స్వామిని మనస్సులో మననం చేసుకొని ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.